నేనెవరో తెలుసునా? అఖిలాంట కోటి ఈ వంగ పెళ్లి పువ్వు కూరవే కావచ్చు. ఎందుకు మొన్నో తీరు వచ్చిందో పోరి, నిన్నో పోరి వచ్చింది పట్టిపోరి. నేను శ్రీకృష్ణ పరమాత్ముండను. బావమరిది అయిన అర్జునుడు నన్ను చాలా దూషించాడు కాబట్టి అతను నీ గర్భభంగము చేయాలి. కర్ణుని కింద ఓడు పడగొట్టాలి అంటే అతని వద్ద ఉన్నటువంటి విజయముద్రికను లాక్కోవాలి. అందుకు ఉపాయము ఏమిటి అంటే చెల్లెలి అయిన సుభద్ర వేషము ధరించాను. కృష్ణుడు చెల్లె సుభద్ర, మీ చెల్లె సుభద్ర తయారై ఇప్పుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళి అతనికి ఉన్న విజయముద్రిక లాక్కుంటాను కదా. చక్కని వాడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఆ మధురుడు వేసేటువంటి విరుశరంబులకు ఏం చేస్తుంది ఆయన కోరుతాను. మా బావ అతను కోరింది ఇస్తాడు. మీ బావ కంటే పెద్దోనే నేను. మరి నువ్వేం చేస్తావు? ఏ పనికి మీ బావ దగ్గరికి పోతాను? ఒక పని పడ్డది. గా పని నేను చేస్తా. అంటే అదేం పని? నీకు ముత్యాలు కావాలా, బంగారం కావాలా, ఎండి కావాలా, మల్లెపూలు కావాలా, నీకు కనకాంబరాలు కావాలా, నీకు ఏ పని ఏ పుష్పాలు అంటే ఆ పుష్పాలు, ఏ పనులు అంటే ఆ పనులు తెచ్చి పెట్టాలి. నేను ఉన్నా కదా. అంతేనా? మా బావతోటి కలిగే పని నీకు చెప్పను. చెప్పవా? అతన్ని చూడాలి అంతే. నువ్వు చెప్పకపోతే మీరు చేసుకునేటప్పుడు నేను చూస్తా. ఏడనున్నాడో ఎక్కడున్నాడో పూలవనం వెళ్ళి ఆ పూలవనంలో చక్కని యొక్క ఆటలు ఆడుకుని వస్తాం. పదము ఏంటి అలవాటు. అప్పుడప్పుడు మా ఇంటి అప్పటికి చెత్త గోడు ఉండే, ఎవరైనా దవడం పెడితే ఈ మోసాయి గోడ మీద పెట్టిగా వేసేది. అయితే ఏమన్నావు? ఇంకా లోపలికి పోదామంటావా? ఇంకా వెళ్తే కనిపిస్తుందా? లోపలికి పోతే ఆయన ముందే స్థలం మా బావ పూల పాన్పు చేయమన్నాడు. బావ వచ్చారు, పూలు తెంచుకొని వచ్చాను. పూల పాను తయారు చేయాలి. నేను లేదా కానీ నువ్వు చేసి పెట్టా ఉన్నాయి ఇంకా పూలు ఇంకా చిత్తపూలు తెప్పరాదు. ఆయమన్న మొగోళ్ళు ఎక్కి బొచ్చడు పూలు ఈ మంటకైతే బాగున్నాయి. ఆ ఎండిపోయిన చిత్తకాయలను తెప్పాలి. కరెక్ట్.
లేత మామిడాకులు వేశాను, మల్లెలు మొల్లలు తీసుకువచ్చే పువ్వు పైన పువ్వు వేర్చి పూల పాన్పు తయారు చేశారు. ఈ పూల పాన్పును చూసినా ఎంత రమ్యముగా, ఎంత సుందరముగా, ఎంత అందముగా, ఎంత బ్రహ్మాండంగా ఉందిరా ఈ పూల పాన్పు. విధాత బ్రహ్మదేవునికైనా తరము కాదు దీన్ని వర్ణించాలంటే, అంత చక్కదనం ఉంది ఈ పూల పాన్పు. పల్లిరే ఈ సుమతల్లి బాబు గగనాథు కలిగ బ్రహ్మానందము. పల్లిరే ఈ సుమతల్లి బాబు కలిగ బ్రహ్మానందము. పల్లిరే ఈ సుమతల్లి గగనాథు కలిగ బ్రహ్మానందము. పల్లిరే ఈ సుమతల్లి బాబు గగనాథు కలుమూల జవరాలి కళ్యాణ నిలయము కలిగి సుమతల్లి బాబు దీన్ని వర్ణించాలంటే తరము కాదు. ఈ పూల శయ్యను వర్ణించాలంటే 1000 నోళ్ళైనా సరిపోవు. అతి సుందరముగా, అతి రమ్యముగా కుదిరాది పూల పాన్పు. అయినా అనక మాటలు రాజవాక్షుడు మా బావకు బాగుంటుందా ఈ పూల శయ్య? నాలాంటి క్షత్రునికైతేనే బాగుంటుంది. రాజవాక్షునకు మా వంటి రాజులకు పూగానా, రాజవాక్షునకు మా వంటి రాజులకు పూగానా, రాజవాక్షునకు రాజవాక్షుడనగా గోపాలకృష్ణుడు. వాళ్ళు ఏం చేస్తారు? వాల్మీకం అంటే పుట్టకు తలాపు పెట్టుకొని గొల్లరం వేపుకుంటా పుట్టకు తలా పెట్టుకొని పడుకుంటారు గొంగలి కప్పుకొని. అటువంటి యాదమందలు కాసేవాడు మా గోపాలకృష్ణుడికి ఏం బాగుంటుంది? నాలాంటి క్షత్రునికి రాజుకైతేనే బాగుంటుంది. మరి ఒకవేళ నాలాంటి రాజుకైతేనే బాగుంటుందని ఇందులో పడుకుంటే మా బావ సరేలే నా చెల్లెలి భర్త కదా పడుకున్నాడులే అని అనుకుంటాడా? ఏమన్నా తన మధ్యలో గినియుతుడా? వెన్నుడే మంది నన్ను చూసి వెన్నుడే మంది పలుకుడు నన్ను చూసి పాన్పు తయారు చేయమన్నాడు, చేశాను. చేస్తే ఈ పూల పాన్పును చూస్తే ఎంత రమ్యముగా, ఎంత అందముగా, ఎంత సుందరముగా ఉంది. ఈ పూల పాన్పు బాగున్నదని పూల పాన్పు బాగున్నదని ఇందులో పడుకుంటే మా చెల్లెలి భర్త కదా, నా బావ కదా అని పోనిము అని అంటాడా?
తన మదిలేమన్నా గినిగుతాడా? పూల పాన్పు నాకు చేసి అర్జునుడు పడుకున్నాడని ఏమైనా బాధపడతాడో ఏంటో. ఎన్ని ఎటులైనా ఈ పూల పాన్పులో నేను పడుకునేది విడిచిపెట్టేవాని కాదు. ఇలానైనా చేసి ఇందులో పడుకుంటాను. మా బావ తిట్టినా దీవించినా ఏమన్నా పర్వాలేదు. ధర పెద్ద బాధ పౌరి నాపై దయగల్పదా శ్రీహరి. ఈ పూల పాన్పును చూసినా మతి ఇందులో పడుకుంటేనే నా తనము తరించుతుంది. మా బావ ఏమన్నా పర్వాలేదు, పడుకుంటాను. ఒకసారి కరెక్ట్ ఏంటి? ఈ పూల పాన్పులో పడుకుంటాను. పూల పాన్పులో పడుకుంటాను. ఆయన అర్జునుడు తీరని వంటి పుష్పములు వేరపరిచి శయ్య పైన నరులు కలిపి శయ్య పైన పడిపడి ఉన్నాడు. ఇప్పుడు మా చెల్లెలి సుభద్ర వేషము కట్టుకొని నా కొడుకైన మన్మధుడు దేవి శరంబుల చేత సుభద్రాయని కలవరించిన మోహము చేత ఉండవలే. అంతలో నేను వెళ్తాను. ఏమిరా, బావకు పువ్వుల శయ్య తయారు చేసి అందులో పడుకున్నా పువ్వులు నన్ను గిలిగింతలు చేస్తున్నాయి, చెక్కలు గిలిగింతలు చేస్తున్నాయి పువ్వులు. నా మతేమో సుభద్ర మీద పడుతుంది. ఈ పూల పాన్పు తగు సుభద్రకు నాకు బాగుంటుంది. పూల పాన్పు నేను ఒక్కడని కాదు పడుకునేది, నా వెంబడి సుభద్ర పడుకుంటే బాగుంటుంది. ఈ గొల్లోనికి ఏం బాగుంటుంది? గొర్రెలు కాసుకునేవాడు, యాదమందలు కాసుకునేవాడు, పుట్టకు తలాపు పెట్టి గ్యాగాజని యాదమందలు కాసుకునే గొల్లోనికి బాగుంది. నా క్షత్రియుడికి ఇందులో నా భార్యకు పూలు చెక్కిలి గిలిగింతలు చేస్తున్నాయి. పువ్వుల శయ్యాపై పవ్వాలించగానే పువ్వులు కాడు నన్ను రవ్వ చేసేనుగా. పూల శయ్యాపై పవ్వాలించగానే పువ్వులు కాడు నన్ను రవ్వ చేసేనుగా. కలిగి సుభద్ర ఇక్కడికే బుదంతిన బలనొప్పగా నాదు వాంఛ తీరునుగా. కలిగి సుభద్ర ఇక్కడికే బుదంతిన బలనొప్పగా నాదు వాంఛ తీరునుగా. కలికి సుభద్ర వస్తే బాగుండు నా భార్య సుభద్ర. పూల శయ్యకు నాకు సుభద్రకు ఎంత బాగుండు. వనజాక్షి బిగువైన వక్షోజాబుల బట్టి మనసి దాకేలి దినమునా చూడలా. వనజాక్షి బిగువైన వక్షోజాబుల బట్టి మనసి దాకేలి దినమునా కూడదా. ఎందున్నావో సుందరా, ఎందున్నావో సుందరన నిల్వవేలరా, ఎందున్నావో సుందరా, ఎందున్నావో సుందరా,
సుభద్ర ఎందున్నావో సుందరి ఎందున్నావో సుందరి అందుకో నా కౌగిలి 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 ఎందున్నావో సుందరి నిన్ను చూడని ఇదొక్క నిమిషమైన తాళలేను నిన్ను చూడని ఇదొక్క నిమిషమైన తాళలేను నిన్ను చూడని ఇదొక్క ఎందున్నావో సుందరి ఎందున్నావో సుందరి అందుకో నా కౌగిలి ఎందున్నావో సుందరి అందుకో నా కౌగిలి ఎందున్నావో సుందరి. సుభద్ర బావా హాయ్ బావా ఆ, ఏంటి ఎందుకు పిలిచావు? ఇది కలయా నిజమా వైష్ణవమాయ? సుభద్ర అని పిలిచిన తోడనే నా ముందు నిలిచిన రంభయ ఊర్వశియ మేనక తిలోత్తమ హత్యరికెనయాల నీ అందము నీ చందము నీ వయారము నీ నీటు నీ సొగసు నీ హైటు నీ పర్సనాలిటీ చూస్తే బ్రహ్మాండంగా ఉంది. సుభద్రయేనా? బావా సుభద్ర ఎందుకు పిలిచారో చెప్పండి. అవునా చెప్పగలిగినా? ఏ ఆపదల ఉన్నారో అని నేను వచ్చేసినాను. సుభద్ర సుభద్ర అనగా మా ప్రాణేశ్వరుడికి ఎట్టి భయంబు కలిగిందు అని నేను హఠత్తుగా వచ్చాను స్వామి. అవునా? ఓ ముత్యాల బొమ్మని దూమగడొచ్చాడే, ఓ ముత్యాల బొమ్మని దూమగడొచ్చాడే, ఓ రతనాల బొమ్మని దూమగడొచ్చాడే. ఎవరమ్మా నీ మొగడు ఎలా ఎలా ఉంటాడు? ఎవరమ్మా నీ మొగడు ఎలా ఎలా ఉంటాడు? మాటలు రాని మన్మధుని ఎప్పుడైనా చూసావా? మాటలు రాని మన్మధుని ఎప్పుడైనా చూసావా? మతలేని చందమామని ఎప్పుడైనా చూసావా? ఓ ముత్యాల బొమ్మ పాన్పు చేసినది అందుకే స్వామి నిన్ను ఎందుకు పిలిచానో చెప్పాలా? ఎందు గురించి పిలిచారో చెప్పండి స్వామి. సారన్ని సారన్ని సారసదలలో చడి బావా ప్రాణేశ్వర ఓ సారస తలలోచని ఆహా. నిన్ను చూస్తే ఏంటో బంగారు బొమ్మకు ప్రాణం పోసినట్టుంది. నీ అందము నీ చందము నీ వయారము నీ సొగసు అన్ని చూస్తే ఆ బ్రహ్మకైన దిమ్మ తిరుగుతుంది. నీ అందమునకు నా దాసోహము. సుభద్ర స్వామి. కొత్త కనబడుతున్నావు సుభద్ర. నరనాద అరుదల్చి తీనిగా నరనాద అరుదల్చి తీనిగా నరనాద అరుదల్చి తీనిగా నరనాద అరుదల్చి తీనిగా నరుదల్చి తీనిగా నరనాద అరుదల్చి తీనిగా నరనాద అరుదల్చి తీనిగా. స్వామి ఆ, పిలిచినంతలో వచ్చేసాను గాని ఎందు గురించి పిలిచావో అది దాచకుండా చెప్పు చెప్పాలా? స్వామి. అవును. కరియా నా విరుషయ్య తిలకించుమా